ప్రభు నామంలో అందరికీ వందనాలు ప్రియులారా. ఈరోజు అభిషేకములు గురించి బైబిల్ యొక్క గ్రంథంలో ఎక్కడెక్కడ వీటి గురించి ప్రస్తావించబడిందో మనం ధ్యానం చేద్దాం, మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. బైబిల్లో అభిషేకములు గురించి ఆయా చోట్ల దాదాపుగా మనకి 10 చోట్ల ఈ అభిషేకముల గురించి ప్రస్తావన ఉన్నది ప్రియులారా. మొదటిగా యాకోబు తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి అభిషేకించెను. ఇక్కడ అభిషేకం గురించి ఆలోచన అంటే నూనెతో రాయిని అభిషేకించినటువంటి విషయాన్ని మరి కొత్త నిబంధనలో మనం గమనిస్తాం ప్రియులారా. ఆది కాండము 28వ అధ్యాయము 18వ వచనములో మరియు 31వ అధ్యాయము 13వ వచనములో కూడా ఈ విషయాన్ని గమనిస్తాం. అలాగనే రెండవదిగా అహరోను అతని కుమారులు యాజకులు అగునట్లు మోషే వారిని అభిషేకిస్తాడు. ఈ యొక్క విషయం కూడా మనం నిర్గమకాండము 28వ అధ్యాయము 41వ వచనములో అలాగనే 29వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం ఈ విషయాన్ని మరి చూడవచ్చు. మూడవదిగా ప్రత్యక్షపు గుడారమును మోషే అభిషేకించను. ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఉపకరణములన్నిటినీ మోషే అభిషేకిస్తాడు ప్రియులారా. ఈ విషయము నిర్గమకాండము 40వ అధ్యాయము 9వ వచనంలో మనము చూడవచ్చు. నాలుగవదిగా సమూయేలు ఇశ్రాయేళ్ల మీద సౌలును అధికారిగా అభిషేకించుట. సమూయేలు మరి ఇశ్రాయేల్ మీద సౌలును మొదటి రాజుగా మరి అభిషేకించినటువంటి సందర్భము. ఇక్కడ మొదటి సమూయేలు 9వ అధ్యాయము 16వ వచనము, 10వ అధ్యాయము 1వ వచనములో ఈ యొక్క సమూయేలు మరి సౌలును ఇశ్రాయేల్ మీద రాజుగా మొదటి రాజుగా అభిషేకించడాన్ని మనం గమనిస్తాం పిల్లలు. అలాగనే దావీదు తర్వాత 5వదిగా దావీదును అభిషేకించుట. దాదాపుగా 3 మార్లు సమూయేలు చేత అభిషేకించబడతాడు, అలాగనే యూదా వారి చేత అభిషేకించబడతాడు, అలాగనే ఇశ్రాయేలు పెద్దల చేత అభిషేకించబడతాడు. ఇక్కడ సమూయేలు చేత అభిషేకించబడినటువంటిది చూస్తే మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనములో, అలాగనే ప్రస్తావన 89వ కీర్తన 20వ చరణములో కూడా మనం గమనించవచ్చు. అలాగనే యూదా వారి చేత అభిషేకించబడింది 2వ సమూయేలు 2వ అధ్యాయము 4-7 వచనాల్లో మనం గమనించవచ్చు. ప్రియులారా, ఇశ్రాయేలు పెద్దల చేత మరి దావీదు అభిషేకించబడినటువంటి విషయాన్ని 2వ సమూయేలు 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూడవచ్చు. 6వది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అభిషేకించబడుట. ఈ విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే తండ్రి అయిన దేవుని చేత అభిషేకించబడ్డాడు, పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడ్డాడు, పాపాత్మురాలైన ఒక స్త్రీ చెప్పటం జరుగుతుంది. అలాగనే బేతనియా గ్రామంలోని లాజరు సహోదరి అయిన మరియ చేత. చూద్దాం ప్రియులారా, ఎట్లా తండ్రి అయిన దేవుని చేత. ఎక్కడ? కీర్తనలు 2వ అధ్యాయము 3వ చరణములు, అలాగే 45-7వ చరణములు, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనములు, అపోస్తల కార్యము 4వ అధ్యాయము 27-28 వచనాలు, తర్వాత 10వ అధ్యాయం అంటే అపోస్తల కార్యమే 10వ అధ్యాయము 38వ వచనములు, అలాగనే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో తండ్రి అయిన దేవుని చేత ప్రభువు అభిషేకించబడటాన్ని మనం చూడవచ్చు. అలాగనే పరిశుద్ధాత్మ దేవుని చేత మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మరి పరిశుద్ధాత్మని చేత అభిషేకించబడటం. అలాగనే పాపాత్మురాలైన ఒక స్త్రీ చేత అంటే లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో, బేతనియా గ్రామంలోని లాజరు సహోదరి అయిన మరియ చేత యోహాను సువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో కూడా మరి దాదాపుగా 1, 2, 3, 4 విషయాల్లో ప్రభు అభిషేకించబడటాన్ని గమనిస్తాం.
దానికి ముందు దావీదు రాజు దాదాపుగా 3 మార్లు అభిషేకించబట్టాన్ని గమనిస్తాం. తర్వాత యాజకుడైన సాదోకు సొలొమోనుకు పట్టాభిషేకం చేసినప్పుడు అభిషేకించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 39వ వచనంలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. పరిశుద్ధాత్ముని చేత విశ్వాసులందరూ అభిషేకించబడట. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనం యొక్క విషయాన్ని మనం చూడవచ్చు ప్రియులారా. పరిశుద్ధాత్ముని చే విశ్వాసులందరూ అభిషేకించబడుట. తర్వాత ఈ యొక్క విషయాన్ని ఇంకొకటి, సాతాను దేవుని చేత అభిషేకించబడుట. ప్రియులారా, హెచ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనంలో కూడా అక్కడ మరి పరలోకం నుండి పడద్రోయబడినటువంటి కెరూబు అంతకు ముందుగా దేవుని చేత అభిషేకించబడినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు ప్రియులారా. అలాగనే చివరిగా 10వది, సంఘపు పెద్దల చేత రోగులైన విశ్వాసులు మరి ఇక్కడ ప్రార్థన చేయటాన్ని, నూనె రాసి ప్రార్థన చేయటాన్ని గమనిస్తాం. ఇది అభిషేకించబడినట్టు అనేది కాదు, కానీ మరి ఆలోచన మరి చూడాలి ప్రియులారా. ఇదొక విషయం. సంఘపు పెద్దల చేత రోగులైన విశ్వాసులకు నూనె రాసి ప్రార్థన చేయవలసినటువంటి విషయం ప్రియులారా. అయితే ఈ యొక్క అభిషేకములు ఆలోచన చేస్తే 4 రకాలుగా కనిపించాయి ప్రియులారా. ఒకటి తైలాభిషేకం, రెండవది రక్తాభిషేకం, మూడవది నీటి అభిషేకం, తర్వాత 4 ఆత్మీయ అభిషేకం. తైలాభిషేకం ఎక్కడ? నిర్గమకాండం 40వ అధ్యాయం 9వ వచనంలో తైలాభిషేకంగా కనిపిస్తుంది. రక్తాభిషేకము లేవియ కాండము 8వ అధ్యాయము 23, అలాగనే 24వ అధ్యాయం 9. ప్రియులారా, రక్తాభిషేకం ఎక్కడంటే లేవి కాండము 8వ అధ్యాయం 23, 24 వచనాలు. అలాగనే లేవి కాండములోనే 9వ అధ్యాయము 9వ వచనం. తర్వాత నీటి అభిషేకము లేవియ కాండము 8వ అధ్యాయము 6వ వచనంలో కనిపిస్తుంది. అలాగనే ఆత్మీయ అభిషేకము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో కనిపిస్తుంది. ప్రియులారా, ఈ విధముగా అభిషేకములను గురించినటువంటి ప్రస్తావన బైబిల్ గ్రంథములో, బైబిల్ విషయాల్లో మనం చూడవచ్చు. వీటిని కొంతవరకు ధ్యానము చేస్తే ఏ విధముగా దేవుడు మరి అభిషేకించటం జరిగిందో, వారి పరిస్థితుల్లో ఆయన పని కోసం ఎవరిని ఎలా ఎన్నుకున్నాడో మనం గమనించవచ్చు. ఈ విషయాలను మనం జాగ్రత్తగా మరి బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపు మేరకు మనము ధ్యానం చేయవచ్చు పిల్లలు. ప్రభు ఈ మాటలు దీవించి మనందరము ఈ యొక్క విషయాలను మరి ధ్యానము చేయుటకు తన ఆత్మ చేత ప్రేరణ కలిగించాలని ప్రార్థిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రభు నామములో అందరికీ వందనాలు ప్రియులారా.